బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరు. అసెంబ్లీ సెక్రటరీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సమాధానాలపై బీఆర్ఎస్ పార్టీకి 3 రోజులు గడువిచ్చారు స్పీకర్. నేటితో స్పీకర్ గడువు ముగియనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆధారాలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు. కాసేపట్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరు. అసెంబ్లీ సెక్రటరీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సమాధానాలపై బీఆర్ఎస్ పార్టీకి 3 రోజులు గడువిచ్చారు స్పీకర్. నేటితో స్పీకర్ గడువు ముగియనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆధారాలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు. రైట్ ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అయితే ఆధారాలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికి అయితే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానున్నారు. అసెంబ్లీ స్పీకర్ ను కలిసే అవకాశం ఉంది. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోతే అసెంబ్లీ సెక్రటరీని కలిసే అవకాశం ఉంది. అసెంబ్లీ సెక్రటరీ కూడా ప్రస్తుతం అందుబాటులో లేడు. 3 గంటలకు అసెంబ్లీ సెక్రటరీ వస్తారని స్పీకర్ కార్యాలయం నుంచి మనకి సమాచారం వస్తుంది. అయితే అసెంబ్లీ సెక్రటరీని కలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆధారాలు, అదేవిధంగా అధికార కాంగ్రెస్ మీటింగ్ లో పాల్గొన్న ఆధారాలు మరోసారి అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ని అనేక సార్లు కలిసి వినతి పత్రం ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టును కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. పార్టీ ఫిరాయింపులపైన చర్యలు తీసుకోవాలని రిట్ పిటిషన్, స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది స్పీకర్ కి. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలని ఎందుకు మారారని స్పీకర్ ఎవరిని అడిగారు. అయితే 8 మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, ఓన్లీ 3 రంగుల జెండా మాత్రమే కప్పుకున్నాం, మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, అభివృద్ధి మా యొక్క నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసేందుకు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాం, అలా కలిసే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవచ్చు, అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వారిని ఎవరైనా ఏ పార్టీ వారైనా కలవచ్చు, ఆ అభివృద్ధి కోసము నిధుల కోసం కలవచ్చు అనేది కూడా చెప్పుకొచ్చారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరాలను ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో, ఎవరైతే కంప్లైంట్ చేశారో స్పీకర్ కి, అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ వివరాలన్నీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరాలని ఆధారాలతో సహా ఈ కంప్లైంట్ ఫిర్యాదు చేసిన వారికి నోటీసులు ఇచ్చారు స్పీకర్. ఏమని, వీరెవరు కూడా పార్టీ మారలేదని నాకు సమాధానం చెప్పారు, మీరేమో పార్టీ మారారని చెప్పేసి చర్యలు తీసుకోండి మీరు చెప్తున్నారు, వారిచ్చిన వివరణ మీకు పంపిస్తున్నాను, మీరు చూసిన తర్వాత 3 రోజుల్లో నాకు మళ్ళా మీరు సమాధానం చెప్పాలని అసెంబ్లీ కార్యదర్శి అసెంబ్లీ సెక్రటరీ నుంచి నోటీసులు అందుకున్నారు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు. అయితే ఇప్పుడు గడువు ఈ రోజుతో ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి అసెంబ్లీ స్పీకర్ ని కానీ అసెంబ్లీ సెక్రటరీని కానీ కలిసి వారు పార్టీ మారారు, పార్టీ మారిన ఆధారాలతో సహా మేము గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది, చర్యలు తీసుకోవాలని కూడా మీకు సూచన చేశారు. వారు పార్టీ మారినట్టుగా, వారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, సో ఇవి అని చెప్పేసి కూడా మరోసారి స్పీకర్ కి ఇచ్చే అవకాశం ఉంది. ఇద్దరు మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు మాత్రం స్పీకర్ కి ఎవరిని ఇచ్చుకోలేదు. వారిలో ఒకరు కడియం శ్రీహరి శేషన్ గన్పూర్ నుంచి 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్ గెలిచారు. వీళ్ళిద్దరు మాత్రం స్పీకర్ కు ఎవరిని ఇచ్చుకోలేదు. ఓన్లీ 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే స్పీకర్ కి ఎవరిని ఇచ్చుకున్నారు, వీళ్ళిద్దరు ఇవ్వలేదు. కాబట్టి ఒకవేళ చర్యలు ఉంటే వీళ్ళిద్దరి పైన ఉండే అవకాశం ఉంటుందని కూడా నిపుణుల ద్వారా మనకి తెలుస్తుంది. లేకపోతే మాత్రం 10 మంది పైన చర్యలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో పక్క ఆధారాలతో సహా మరోసారి స్పీకర్ ని కలిసి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలిసి ఆధారాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. వారు పార్టీ మారలేదని మీకు ఎవరు ఇచ్చారు, అదంతా కూడా తప్పు, వాళ్ళు పార్టీ మారారు. మా యొక్క పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ
కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాల్గొనడం లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అనేక పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. దానిలో భాగంగా పటాన్చెరులో పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడ పటాన్చెరు నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే గెలిచినటువంటి గూడెం మైపాల్ రెడ్డి అక్కడ మా పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ ఆధారాలు కూడా స్పీకర్ కి చెప్పే అవకాశం ఉంటుంది. దాని తర్వాత గద్వాల నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒకటి ఆలంపూరు, 2 గద్వాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. ఆయన అధికార కాంగ్రెస్ గుడికి వెళ్లారు. అయితే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ సభ ఏర్పాటు చేసింది. ఆ సభకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ సభలో పాల్గొనలేదు. కాబట్టి సో ఇలాంటి ఆధారాలను కూడా మరోసారి స్పీకర్ కు చెప్పే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని మీకు మాత్రమే చెప్తున్నారు తప్ప వాళ్ళు పార్టీ మారారు. పార్టీ మారిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, ఆధారాలు ఇవి అని చెప్పేసి కూడా మరోసారి స్పీకర్ కి ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సిందే అని కూడా స్పీకర్ కి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కాపీతో మరోసారి స్పీకర్ ని కలిసి ఖచ్చితంగా వాళ్ళు పార్టీ మారారు, వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే, ఇగో ఆధారాలు అని చెప్పేసి కూడా మరోసారి స్పీకర్ కి వివరించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే స్పీకర్ అందుబాటులో లేడు. అసెంబ్లీ సెక్రటరీ 3 గంటలకు వచ్చే అవకాశం ఉంది. 3 గంటలకు అసెంబ్లీ సెక్రటరీని కలిసి ఈ వివరాలన్నీ కూడా మరోసారి అసెంబ్లీ సెక్రటరీకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.